మరి మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్తాం? కొడుకుల దగ్గరికి వస్తాము. ఉచిత బస్సు పెడితే బాగుంటుందంటారా వద్దంటారా? అందరికి ఇష్టం. మీరు ఎక్కుతారా ఉచిత బస్సు పెడితే? ఎందుకు ఎక్కువ? ఎందుకు ఎక్కువమ్మా? ఎక్కుతాం. అంటే చాలా మంది ఉచిత బస్సు పెట్టిన తర్వాత మాకు ఉచిత బస్సే కావాలని ఎక్కువ రష్ అయిపోతుంది కదా, మరి ఆ రష్లో మీరు వెళ్ళగలరా కొడుకుల దగ్గరికి? అవకాశం ఉంటే వెళ్తాం, అవకాశం లేకపోతే కంపెనీ రావాలనుకుంటాం, అందరికి గవర్నమెంట్ జాబ్లు అన్నీ రావాలనుకుంటాం. ఇంకా ఫ్రీ బస్ అంటే పెడితే పర్లేదు, ఎందుకంటే చాలా మహిళలకి డబ్బులు ఉండవు కదా. సో ఫ్రీ బస్సు అలా అన్నీ సౌకర్యాలతో హ్యాపీగా ఉండొచ్చు. అలాగే రాజధాని కూడా డెవలప్ చేస్తానంటే కదా. తెలంగాణలో గొడవలు కదా ఫ్రీ బస్ గురించి, చాలా గొడవలు ఇక్కడ కూడా అలాంటి గొడవలు ఏమైనా అవుతాయి? మేబీ పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు తెలియజేస్తారు. మనకి ఆ విషయాలు ఏం తెలియదు. ధనలక్ష్మి చెప్పండి అమ్మా, మనకి హైదరాబాద్లో లాగే ఇక్కడ కూడా ఉచిత ఫ్రీ బస్సులు పెట్టడం అయితే జరుగుతుంది. మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మనకంటే మన జీవితాంతకాలం ఉపయోగపడతాయి, కంటే పడకుండా ఎట్టుంటాయి, పెరుగుతూ ఉన్నంతసేపు ఉపయోగపడతాయి. ప్రభుత్వం జీవితకాలం ఉండదు కదమ్మా, 5 సంవత్సరాలు పోయినా వాళ్ళు ఉన్నంతసేపు ఉంటాయి కదా. మీకు మరి ఈ పథకం ద్వారా ఆల్రెడీ హైదరాబాద్లో ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి చాలా గొడవలు అయితే జరిగినాయి. మరి అలాంటి గొడవలు ఇక్కడ కూడా జరుగుతాయి అనుకుంటున్నారా? ఇక్కడేమో జరగాలండి అంత సేటుగా, మన ఊళ్ళో అని చెప్పి తిరిగి జరగవు. పెడితే ఇంకా మంచిది అనుకుంటారు ఆడవాళ్ళంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది, మరి ఈ ప్రభుత్వంలో ప్రజలు లబ్ధి పొందుతారనుకుంటున్నారా? పొందుదాం అనుకుంటారు, అనుకోకుండా ఎట్టుంటారు, చేద్దాం అనుకుంటారు. మరి ఆయనకి వేసి గెలిపించుకుంది, అందుకేనేగా జనం అంతా ఆయన పేరు చెప్పుకోవాలి, మనకు మంచి చెయ్యాలి, అందరిని చూడాలనేగా. నమస్తే అండి, మీ పేరు? జీవి సుబ్బారావు. సార్ చెప్పండి, మనకి హైదరాబాద్లో లాగా ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 తీసుకురావడం జరిగింది. దానిలో భాగమే మహిళలకు ఉచిత ఫ్రీ బస్. అది మహిళలకి ఎంతవరకు ఉపయోగపడుద్ది అనుకుంటున్నారు? ముఖ్యంగా మీరే చెప్పాలి. అది బాగానే ఉపయోగపడుద్ది, ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్ అంటున్నారు కాబట్టి వెళ్ళి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఏదో దానికి పని మీద కానీ బస్సు ప్రయాణాలు, చుట్టాలకి కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, ముఖ్యంగా వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టైం చాలా చూసుకుంటారు కాబట్టి పేద ప్రజలు మాత్రం వినియోగించుకుంటారని అనుకుంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, ఇంకా దేశంలో కష్టాలన్నీ పోతాయి, మాకు సంబరాలు జరుపుకుంటున్నామని ప్రజలు సంబరాలు అయితే జరుపుకోవడం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? నిజంగానే దేశంలో సంబరాలు జరుగుతున్నాయా? చూద్దాం, 5 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా ఎంత డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి బాగానే అభివృద్ధి చెందుద్దని అనుకుంటున్నాం. అమరావతి మనకి రాజధాని కాబట్టి ఇప్పుడు బాగా డెవలప్ చేస్తారని అనుకుంటాం.